వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ నిన్నటి మొన్నటి వరకు మనం చూస్తే బంగారంలో ధర అన్నది తగ్గుతూనే వస్తూ ఉంది. మరి ఈ రోజు కూడా తగ్గిందా లేదంటే పెరిగిందా సార్? గోల్డ్ అయితే ఇంకా ఫాల్ కంటిన్యూలో ఉందండి. గ్రేట్ న్యూస్. సో ఈ గ్రేట్ న్యూస్లో ఒక చిన్న భంగం కలిగేలా ఉంది. అదేంటో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే చాలా ఎక్కువగా పడింది. నాకే అసలు సార్ మీరు అలా అంటూ ఉంటే మేము డైజెస్ట్ చేసుకోలేము. మాకు కావాల్సింది ఫాల్. ఫాల్ అయితే చేసి పెట్టాను, నేను చేయలేదు, జస్ట్ జోకింగ్. 82,000 నుంచి 73,000 దాకా వచ్చింది. 9,000 బంగారం మీకు జస్ట్ చూసుకుంటూ ఉంటే ఇట్ హాస్ బిన్ జస్ట్ ఫాలింగ్ లైక్ అంతే. లెస్ దెన్ 1 వీక్లో అండి, లెస్ దెన్ 1 వీక్లో 9,000 రూపాయలు బంగారం పడిపోవడము. 73,000కి మీరు ఫ్యూచర్స్లో చూస్తున్నారు, కానీ స్పాట్ గోల్డ్ రేట్ ఇంకా తక్కువలో ఉంది. సో 24 క్యారెట్ గోల్డ్ ఫస్ట్ చెప్తా మీకు. సో చూసుకుంటే 75, 76 ఉన్న నిన్నటి ప్రైస్ కాస్త ఇవాళ ₹1 పెరిగింది, 75, 77 అయింది. అంటే చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అసలు గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, కొనుక్కోవడానికి ముందుకు రావట్లా. అందరికీ తెలిసిపోయింది, బాస్ ఇప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేవు, గొడవలు లేవు, వార్లు లేవు, సో ఎందుకు మేము ముందుకు వచ్చి కొనాలి? ఎవరో మర్చిపోయి దారి మర్చిపోయి ₹1 పెంచాడు అక్కడ, అంతే. అదర్వైజ్ 100, 200, 100, 200 ఫాల్ అనేది డైలీ చూస్తున్నాము. ఈ ఒక్కరోజు పాపం ఏదో కాస్త గ్రీన్లో చూపిద్దామని చెప్పి సరదాగా ₹1 పెరిగింది, అంతే. అదర్వైజ్ గోల్డ్లో మీకు 22 క్యారెట్ గోల్డ్లో చూస్తే 7,000 లెవెల్స్ పర్ గ్రామ్ చూడబోతున్నామని చెప్పాం కదా. ఆ కళ ఇంకా నిజంగానే మిగిలింది. సో 69.45 ఉన్న నిన్నటి ప్రైస్ కాస్త సేమ్ స్పాట్ గోల్డ్లో ఇది కూడా ₹1 పెరిగింది, 6946. అండ్ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు ఇది మ్యారేజ్ సీజన్ కదా. మ్యారేజ్ సీజన్స్లో 4.5 లక్షల కోట్లు అని చెప్పేసి మనం లాస్ట్ టైం చెప్పాం. లేటెస్ట్ ఫిగర్స్ నిన్న వచ్చాయి. 10 లక్షల కోట్ల వరకు జనాలు పెళ్లిళ్ళకి ఖర్చు పెట్టబోతున్నారు. అండ్ అందులో 6 లక్షల కోట్ల వరకు ఓన్లీ బంగారం కొంటున్నారు. అయినా కానీ బంగారం పెరగట్లా. ఇట్స్ నాట్ గోయింగ్ అప్. ఎందుకంటే ఓన్లీ మన ఇండియాలోనే, మన దేశంలో ఉన్న వాళ్ళు కొనుక్కుంటే బంగారం పెరగాలి, పడాలి అని చెప్పి వరల్డ్లో రూల్ లేదు. వరల్డ్ అన్నిట్లో మీకు రూల్ ఉందంటే లండన్లో ఉంది అక్కడ. సో లండన్లో మీకు డాలర్లో ప్లస్ పౌండ్లో మీకు అక్కడ అప్రిసియేషన్ అనేది రావాలి. అక్కడ మాత్రం అసలు కనిపించట్లా. పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వై? బికాజ్ 40,000, 50,000, దాని తర్వాత 60,000, 67,000, 75,000, 82,000 ఇంత గణం జనాలు కొనుక్కుంటూ వస్తున్నారు అంటే పీపుల్ ఆర్ నాట్ ఫూల్. వై? బికాజ్ దే ఆల్ థాట్ దట్ ఈ వార్ మరింత పెద్దగా కాబోతుంది, ఇజ్రాయెల్ మొత్తానికి నేటమట్టం కాబోతుంది, సో ఇవన్నీ కూడా ఇరాన్ వల్ల జరగబోతున్నాయని చెప్పేసి భయంతో కొన్నారు. కానీ నాకు చాలామంది కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, సరే మేము 8200లో కొన్నాం, సరే ఇప్పుడు ఏం చేయమంటారు, లాసుల్లో ఉన్నాం కదా అంటే, మీరు ఫస్ట్ ఏం ఆలోచించి కొన్నారు ముఖ్యం. మీకు అవసరమా లేదంటే ఇన్వెస్ట్మెంటా? ఏది రెండైనా కానీ మీరు ఇమీడియట్గా గోల్డ్ మాత్రం అమ్మకండి. కిందికి వస్తే ఇంకా కొనడానికి డబ్బులు రెడీగా పెట్టుకోండి. అది కూడా నేను చెప్తా, ఈ రోజు నుంచి గోల్డ్ మీకు పడబోదు, రేపటి నుంచి పెరుగుతుందని చెప్పి నేను చెప్పిన తర్వాత మీరు ఆ డెసిషన్ తీసుకోమని చెప్తా. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద చార్ట్. సో గోల్డ్ చార్ట్లో ఇది 30 మినిట్స్ చార్ట్ శిరీష. 30 మినిట్స్లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ డౌన్ సైడ్ వచ్చిందో చూపిస్తాను. ఆన్ ది 14th of November, జస్ట్ ఒక 2 రోజుల ముందు విషయం ఇది. ఆ రోజున 73,000 వరకు డౌన్ సైడ్లో రావడం జరిగింది. మీకు ఇంకో విషయం ఇక్కడ చూపించాలి. జనరల్గా మనకి చార్ట్లో ఏం కనిపిస్తుందంటే, ఎవరన్నా బాగా కొంటున్నారనుకోండి, వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. వాల్యూమ్ అసలు పెరగట్లా. వాల్యూమ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రైజ్ అండ్ ఫాల్ అనమాట. సో రైజ్ కానికి ఇక్కడ చిన్న రైజ్ అంటూ వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అనమాట. సో డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీలో చూసుకుంటే 73,000 నుంచి 74,000 వరకు రావడం జరిగింది. ఒక ₹1,000 పెరిగింది, ఎందుకంటే 9,000 పడింది కదా. సో ఒక ₹1,000 పెరిగిన తర్వాత మళ్ళీ పడిపోవడం జరిగింది. సో వాట్ యూ కెన్ సీ హియర్ ఇస్ 73,900. సోమవారం రోజున మార్కెట్స్ ఎలాగైతే ఓపెన్ అవుతాయో ఇమ్మీడియట్గా యూ విల్ సీ అ హ్యూజ్ సెల్లింగ్ అగైన్. అండ్ ఈసారి మండే రోజు మనం ఎంత చూసే ఛాన్స్ ఉంది తెలుసా? ఈ 2 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత కనీసం ఒక ₹5,000 ఫాల్ మినిమం మండే రోజు ఉంటుంది. ఈ 9,000 ప్లస్ 5,000 కలుపుకుంటే మీకు కనీసం 14,000 ఫాల్ ఉంటుంది ఫ్రమ్ ది ఆల్ టైమ్ హై. Oh my God. 14,000 ఫాల్ ఉంటుంది. Seriously, sir? Absolutely. You will see this Monday onwards నుంచి. ఎందుకంటే
ఎలాగైతే ఎక్కువగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తుంది కదా, అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే లండన్ అండ్ యూఎస్ గురించి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే నవంబర్ ఎండ్ వస్తుంది కదా, ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ న్యూ ఇయర్ హాలిడేకి వెళ్ళిపోతారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉన్న పెట్టుబడులు అన్నీ కూడా ఎన్కాష్ చేసేసుకొని బ్యాంకులో డబ్బులు జాగ్రత్తగా దాచుకొని వెళ్ళిపోతారు. అట్లీస్ట్ ఫర్ దట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వరకు వీళ్ళు తిరిగి రారు. సో కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్లో లేదు. బంగారం ఇంకా కుప్పకూలాల్సిందే. వెయిట్ చేద్దాం. ఐ విల్ టెల్ యూ ద గుడ్ న్యూస్. గ్రేట్ సార్, మేము కూడా రెడీగా ఉన్నామా గుడ్ న్యూస్ వినడానికి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో చాలా వరకు కూడా సార్ అప్పుల నుంచి మీరు ఎన్నోసార్లు చెప్పారు, అప్పులు ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసుకొని కోటీశ్వర్లు అయ్యే మార్గాలు చాలా ఉన్నాయని. అదే విధంగా ఎవరైనా కూడా పిల్లల కోసం కావచ్చు, రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటే దాని గురించి క్లాస్ కావచ్చు, లేదు అంటే ఏదైనా సెషన్ కావాలి మాకు మీ దగ్గర నుంచి, ఒక అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే అందరికీ మైండ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి. అందులో అందరికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే నేను అప్పుల్ని ఎలా తీర్చుకోగలుగుతాను, ఆ అప్పుల్ని తీర్చుకున్న తర్వాత నేను ఒకవేళ బంగారం కొనాలి, లేదంటే ఆ బంగారం లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బంగారు భవిష్యత్తు పొందాలి అంటే సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కరోజు టైం తీయండి. ఆ ఒక్క రోజులో మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండనివ్వండి, నాతో పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ అ డిస్కషన్. అంటే స్టార్టింగ్ నుంచి ఏదైనా మీరు లైఫ్లో ఫస్ట్ జాబ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో జాబ్లో ఉన్నారా, నాలుగో ఎంప్లాయ్మెంట్లో ఉన్నారా, అవన్నీ ముఖ్యం కాదు. ఇక్కడ ఏంటంటే మీరు చేసిన అన్ని కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా అప్పులు చేశారు కదా, అన్నిటికీ కూడా ఒకటే దారి. ఐ టెల్ యూ దట్ వెరీ ఈజీగా మీరేం చేస్తారంటే ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు అప్పులు తీసుకునే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దాని తర్వాత మీకు కావాల్సిన మినిమం ₹1 కోటి నుంచి 100 కోట్ల వరకు నేను చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. దీనికి బేసిక్స్ నేను మీకు వీడియోలో చెప్పాను, ఇన్డెప్త్గా మీకు ఈ క్లాస్లో ఉండబోతుంది. కాబట్టి సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే గోల్డ్ బయింగ్ కోసం మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు, దాంతోనే మీరు ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. కనీసం ఒక 4-5 కోట్లు క్యాష్ మీకు వచ్చిందనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మీ చేయి కూడా బాగా ఫ్రీగా ఉంటుంది అండ్ యూ కెన్ లివ్ అ లైఫ్ ఆఫ్ అ మిలియనర్. సో జస్ట్ కాల్, ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ వాట్సాప్ మెసేజ్ పెడితే చాలా బాగుంటుంది. రికార్డెడ్ మెసేజ్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఇచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ పూర్తి చేసుకున్నారనుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంత మంచి గోల్డ్ పడుతున్న ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ వదులుకోకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.